వెల్కమ్ టు ఏకే సైబర్ న్యూస్. డేంజర్ జోన్లో హాస్టల్ గర్ల్స్. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్, కేపీహెచ్బీలోని గర్ల్స్ హాస్టల్స్ను టార్గెట్ చేస్తున్న ముఠా. హాస్టల్స్లో ఉంటున్న కొందరి అమ్మాయిల అవసరాలను ఆసరాగా తీసుకునే దుర్మార్గులపై ఏకే సైబర్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఎంతోమంది అమ్మాయిలు ఉన్నత చదువుల కోసం సొంత ఊరిని కన్నవారిని వదిలిపెట్టి సిటీకి వచ్చి హాస్టల్లో ఉంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సిటీలో ఫారెన్ కల్చర్కి అలవాటు పడి వాటికి తగ్గ ఖర్చులు భరించలేక కుటుంబానికి డబ్బులు పంపించలేక సతమతమవుతున్నారు. దీనిని అవకాశంగా చేసుకొని కొందరు దుర్మార్గులు ఉద్యోగం, డబ్బులు ఇప్పిస్తామని పలు రకాల ఫ్రాడ్స్లలో అమ్మాయిలను ఇన్వాల్వ్ చేస్తూ వారి బంగారు భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. హాస్టళ్లలో ఉంటూ ఉద్యోగం కోసం కన్సల్టెన్సీల చుట్టూ, కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు. ఏ ఉద్యోగమైనా సరే మంచి జీతం వస్తే చాలు అనేలా కన్సల్టెన్సీలను ఆశ్రమిస్తున్న అమ్మాయిలను టార్గెట్ చేస్తూ సాఫ్ట్వేర్, సినిమా ఇండస్ట్రీలలో అవకాశాలు కల్పిస్తామని, తాము చెప్పినట్లుగా చేయాలంటూ ఉద్యోగం కోసం సెక్యూరిటీ డిపాజిట్స్ కట్టించుకోవడం, యూట్యూబ్లలో ప్రాంక్ వీడియోలు చేపియడం, వల్గర్ కంటెంట్లలో ఎక్స్పోజింగ్ చేయించడం, ఫేక్ అడ్వర్టైజ్మెంట్ పబ్లిష్ చేసి వచ్చే అబ్బాయిలతో చనువుగా మాట్లాడి డబ్బులు కట్టించుకోవడం, ఇలా పలు రకాలుగా హాస్టల్స్ అమ్మాయిలతో యాక్టివిటీలు చేయిస్తున్న హైదరాబాద్లోని పెద్ద మనుషుల ముఠా. ఈ ముఠాకి కుటుంబం తోడు లేకుండా ఒంటరిగా ఉంటున్న హాస్టల్ అమ్మాయిలు, అత్యవసరంగా డబ్బులు అవసరమున్న అమ్మాయిలు మరియు ఫారెన్ కల్చర్కి అలవాటు పడి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్న అమ్మాయిలే టార్గెట్. వల్గర్ కంటెంట్తో యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ, సోషల్ మీడియాలో పిచ్చి పోస్టులు పెట్టిస్తూ, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ చేయిస్తూ, హాస్టల్ అమ్మాయిలను గోలం వేస్తూ పలు రకాల సైబర్ మోసాలకు తెరలేపుతున్న ముఠా. మోసపోయానని, మోసం చేస్తున్నానని, తప్పుదారిలో ఉన్నానని తనకు తాను అర్థమయ్యే లోపే అమ్మాయిల జీవితాలు ఆ ముఠా చేతిలో నలిగిపోతున్నాయి.
100 ఏళ్ల అమ్మాయిల జీవితాన్ని చిదిమేస్తున్నది ఎవరు? డబ్బు మీద ఆశతో నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్న అమ్మాయిలదా, లేదా అమ్మాయిల ఆశల్ని అవసరాలని ఆసరాగా చేసుకొని నేరాలు చేయిస్తున్న నేరగాళ్లదా? తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడమే దీనంతటికి కారణమా? హాస్టల్స్ అమ్మాయిలను కాపాడుతూ ముఠాని చట్టానికి చిక్కించడమే ఏకే సైబర్ న్యూస్ లక్ష్యం. ఏకే సైబర్ న్యూస్ 24/7 సైబర్ క్రైమ్ న్యూస్ ఛానల్.